చాలామంది దేవుడంటే పడని వారు, దేవుడంటే ఇష్టం లేని వారందరూ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతింపక, దేవుణ్ణి ఆరాధింపక, అసలు ఆరాధించవలసిన అవసరత లేదు అన్నట్లుగా చాలామంది కూడా తమ జీవితాలను వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. కానీ దేవుని మాటలను మనం అందరము కూడా ధ్యానించుకోగలిగితే, చదవగలిగితే ఆ యొక్క సారము, వాక్యం యొక్క సారం ఏమని చెబుతుందంటే, సమస్తమును సర్వమును సృజించిన వాడు యెహోవాయే. భూమి మీద జీవరాశులనైతేనేమి, భూమి మీద మనుషులనైతేనేమి, సమస్తమును కూడా సృజించిన వాడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రేమైన వారలారా, ఎవరైనా వాక్యం చెబుతుంది? ఎవరని దేవుడు మనందరికీ కూడా తెలుస్తుంది. ఎవరని ఆ దేవుడు మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి యెహోవాను ఎందుకు స్తుతించాలి? ఆదికాండము 2వ అధ్యాయము. చాలామంది కూడా ఈ మాటలు విన్నప్పటికీ కూడా ఆలోచన చేయలేని పరిస్థితి. చూడండి, 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనుషులందరినీ కూడా కలుగజేసిన వాడు ఎవరు అని చెబుతుంది. ఎవరు కలుగజేశారు? మనుషులందరినీ కూడా. మనుషులందరినీ కూడా కలుగు చేసినది ఎవరు అని ఆలోచన చేస్తే, శాస్త్రవేత్తలను అడిగితే ఏమని చెప్తారంటే, కోతు నుంచి మనిషి వచ్చాడు అన్నట్లుగా చెప్తున్నారు. శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు? మనిషి యొక్క నిర్మాణం ఎలా జరిగింది, మనిషి పుట్టుక ఎలా జరిగిందంటే, డార్విన్ సిద్ధాంత ప్రకారంగా మనం అందరము చదివిన వారమే. డార్విన్ సిద్ధాంతం ఏమని చెబుతుందంటే, కోతు నుండి మనిషి పుట్టాడు. ఎలా పుట్టాడంట? కోతు నుండి మనిషి పుట్టాడంట. నిజమంటారా చెప్పండి? మనిషి కోతు నుంచి పుట్టాడా? కోతు నుంచి మనిషి పుడితే, కోతి నుంచి మనిషి ఉద్భవిస్తే, కోతికి ఉన్నలాగునే మనిషికి తోక ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు. కోతికి తోకుంది, మనిషికి తోక ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నారు చాలామంది. ఆ కోతి ఆకారము అలాగే మారుతూ ఏమైపోయిందంటే, మనిషి ఆకారం వచ్చి కోతి యొక్క అంటే మానవునికి తోక ఊడిపోయింది అనేటట్లుగా మరల దానికి ఒక విచిత్రమైన కథను అల్లారు. కానీ దేవుడు ఏమని చెబుతున్నాడు? వాక్యం ఏమని చెబుతుంది? అందుకే యెహోవాని ఎందుకు స్తుతించాలి? చూడండి, చదవండి 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. చూడండి, నరుడు ఏమయ్యాడంట? జీవాత్మ ఆయను. మానవులందరినీ కూడా కలుగు చేసినది ఎవరు అంటే దేవుడే. దేవుడే మనుషులందరినీ కూడా కలుగు చేశాడు. కాబట్టి ఏదో శాస్త్రవేత్త చెప్పిన మాట ప్రకారం కాదు, కోతు నుండి మనిషి వచ్చాడు, కోతు నుంచి మనిషి పుట్టాడు. అసలు మానవ మనుగడకి, ఆ చరిత్రకు ఆలోచన ఏమిటి అనే ఆలోచన కూడా లేకున్నట్టుగా బ్రతుకుతున్నారు. అందుకేనండి చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి ప్రభుత్వం తీసేసింది. ఈ సిద్ధాంతం తప్పు, ఈ సిద్ధాంతము నిజమైనది కాదు. ఎందుకంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారుగా 800 కోట్ల మంది మనుషులుంటే అందరిలో కూడా 98% దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఏదో 2%, మహా అంటే 5% దేవుడు లేడు అనేటట్లుగా నమ్ముతున్నారు. దేవుడు లేకపోతే ప్రేమన వారలారా, దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా ఎలా కలిగాయి, ఇదంతా కూడా ఎలా నడుస్తుంది
అనే ఆలోచన మనం అందరం కూడా చేయలేకపోతున్నాము. మనకు చెప్పేవాళ్ళు లేకపోయారు. కాబట్టి దేవుని విషయాలు మరికొన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం, క్షమించండి, 148వ అధ్యాయము ప్రారంభ వచనంలో మనం ఆలోచన చేస్తే, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి? ఆకాశవాసులారా అంటున్నాడు. ఎందుకు స్తుతించాలంటే భూమి ఆకాశములను కలుగు చేసినదే ఆయనే. మనమందరము కూడా ఎందుకు స్తుతించాలి అని ఆలోచన చేస్తే ప్రేమైన వారలారా, సమస్తమును కూడా కలుగు చేసినది యెహోవాయే. అందుకే చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అనేటట్లుగా వ్రాయబడింది. చూడండి, అన్నా గీతం పాడుతూ, దేవా నీ వంటి వాడు ఎవరున్నారు, నీవే దేవుడవు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. అందుకేనండి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, యెహోవాని ఎందుకు మనము అనుసరించాలి, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించాలి అనే మాటలను మనమందరం కూడా ధ్యానించుకోగలిగితే ప్రేమన వారలారా, సమస్తమును సర్వమును సృష్టించిన వాడు దేవుడే. కిందకు చూడండి, అలాగే మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఈకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి అంటున్నారు. చూడండి, ఇంకా ఎందుకు గర్వపడుతున్నావు? చాలామంది కూడా దేవుణ్ణి కాదనుకొని తమ ఇష్టానుసరమైన బ్రతుకు జీవితాలు బ్రతకటము ఒక విచిత్రంగా మారిపోయింది. మనల్ని ఎవరు చూసేవాళ్ళు లేరు, దేవుడు ఉన్నాడంటే మనల్ని ఎవరేం అనేవాళ్ళు లేరు, లేడు అన్నా మనల్ని ఎవరేం చేసేవాళ్ళు లేరు అనేటట్లుగా చాలామంది కూడా భక్తులైన వాళ్ళు, భక్తిహీనులైన వాళ్ళు కూడా దేవునికి బాధను మిగులుస్తున్నారు. యెహోవా వంటి వాడు ఎవడునూ లేడు, ఆయనే గొప్పవాడు. అందుకే ఆయన్ను స్తుతించుడి, ఆయనను కీర్తించుడి. ఆయన కీర్తించే విధానము తప్పిపోయింది, ఆయన స్తుతించే విధానము తప్పిపోయింది. దేవుని కొరకు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు చెప్పండి. విచిత్రముగా, అతి భయంకరముగా ఈ రోజుల్లోన సినీ ఫీల్డ్ తయారైపోయింది. అందులో పాటలే పిల్లలందరూ కూడా నోటి కంఠస్థంతో పాడుకుంటున్నారే కానీ దేవుణ్ణి స్తుతించే విధానం కానీ, దేవుణ్ణి కీర్తించే విధానం కానీ మనుషుల్లో లేకపోయింది. ఎందుకు లేదంటే ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏమైపోయినాడంటే దేవునికి దూరం అయిపోయాడు. ఆయన చేసిన మేలును మరిచిపోయాడు. తనను కలుగు చేసినది ఎవరు అనే సంగతి ఎరుగకనే, తనను సృష్టించిన వారిని తెలుసుకొనకనే మనుషులందరూ కూడా ఏమైపోయారంటే నిర్లక్ష్యతలో సాగిపోతున్నారు. అందుకే ఆయన వంటి వాడు కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 19వ వచనము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 19వ వచనము. దేవా నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? ఎవడు నీతో సాటి అయిన వాడు? మహాకాశములను కలుగు చేసింది ఎవరండి?
యెహోవాయే. సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుడే. ఆయన తప్ప ఎవ్వరూ కూడా కలుగు చేయలేదు. అందుకే యెహోవాను ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే నువ్వు తింటున్న ఆహారం నుంచి మొదలుకొని నీవు అనుభవిస్తున్న ఈ పంచభూతాలన్నిటినీ కూడా నీ కొరకు సిద్ధపరిచినది ఎవరు అంటే యెహోవాయే. మన కొరకు వీటన్నిటినీ కూడా సిద్ధపరిచినది ఎవరు? యెహోవాయే. ఆ యెహోవాను స్తుతింపక, యెహోవాను ఆరాధింపక మనుషులందరూ కూడా ఏమైపోయారంటే ప్రేమైన వారలారా, దేవునిని మరిచిపోయారు. అందుకే బైబిల్ చదివితే కానీ అర్థం కాదు. అందుకే బైబిల్ చాలామంది కూడా చదువుక, బైబిల్ని ధ్యానించక, బైబిల్ని పెద్దగా పట్టించుకోక ఏమైపోయారంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కూడా దేవుడు అంటే లెక్కలెక్కుకున్నట్టుగా బ్రతుకుతున్నారు. చనిపోతే చనిపోతాము, ఏదో ఒకరోజు చావలసిందే కదా. చావలేని వాడు ఎవరు? వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో మేము కూడా ఆ మాదిరిగానే చేస్తామనేటట్లుగా నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నారే కానీ దేవునికి భయపడి బ్రతుకుట లేదు. ఆయనను స్తుతించుడి. అందుకేనండి ఈరోజు మనిషి తేలికగా చనిపోవటానికి కూడా పెద్ద పెద్ద మిషన్స్ సిద్ధపరిచారు. 30 సెకండ్లోనో 40 సెకండ్లలోనే నువ్వు ఆ మిషన్లో వెళ్ళి పడుకుంటే ఆ బటన్ నీ వేలుతో నువ్వు చావాలనుకున్నావంటే అవును, నీ బాధలేంటి, నీకు ఏ అభ్యంతరం లేదు కదా చనిపోవటానికి, లేదు అయితే ఈ బటన్ నొక్కండి అని అదే అడుగుతుందంట. అంత ప్రశ్న ఆ మిషన్ వేస్తుందంట. ఆ మిషన్ వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పి బటన్ నొక్కొని 30 సెకండ్లో 40 సెకండ్లోనో ఆ మిషన్లో పడుకుంటే ఏ నొప్పి లేకున్నట్టుగా కూడా చనిపోతారంట. అలాంటి మిషన్స్ తయారు చేస్తారు. చావటానికి మిషన్లు కనుగొంటున్నారే కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే సంగతి మనుషులు చెప్పలేకపోతున్నారు. చనిపోయిన తర్వాత ఏ పరిస్థితులు సంభవిస్తాయనే సంగతిని ఆలోచన చేయలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. నువ్వు ఎలా చావాలంటే ఈజీగా, ఎందుకంటే ఉరితాడు వేసుకొని చచ్చిపోయామనుకోండి అది భయంకరంగా ఉంటుంది. రైలు కింద తలబెట్టి చనిపోయామనుకోండి అది ముక్కలైపోతావు. సముద్రంలో పడి చచ్చిపోయామనుకోండి ఊపిరి పీల్చుకోలేక అది ఒక కష్టంగా ఉంటుంది. సులువుగా చనిపోవటానికి ఒక మిషన్ తయారు చేశారు. చావటానికి బ్రతకటానికి అపవాది అనేక ఆలోచనల చేత మనిషిని నడిపిస్తుందే కానీ దేవునిని స్తుతించాలి నీవు అనే సంగతిని ఏ మానవుడు కూడా చెప్పలేకపోతున్నాడు. అపవాది కూడా ఇదే బాగుందని ఆలోచన చేస్తుంది. దేవుని వారలారా, దేవుణ్ణి స్తుతించాలి. యెహోవాను ఎందుకు స్తుతించాలంటే నిన్ను కన్నందుకు, నిన్ను సృష్టించినందుకు, నీ కొరకు సమస్తమును కూడా కలుగు చేసినందుకు. నీ కొరకే కలుగు చేశాడు అంతా కూడా. నువ్వేమనుకుంటున్నావంటే నన్ను ఎవరు పుట్టించలేదు, నేను ఏదో కోతి నుంచి వచ్చాను, నన్ను ఎవరు కలుగు చేయలేదు, నాకంటూ దేవుడు అనేవాడు లేడు అనే దురాలోచనలో బ్రతుకుతున్నారు చాలామంది కూడా. చదవండి ఇప్పుడు కీర్తనల గ్రంథము 47వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పితము. ఎలాంటిదంట? మనోహరము. మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది. దేవుని కొరకు పాటలు పాడేవాళ్ళు ఈరోజు పనికిరాని పాటలు పాడుతూ తమ జీవితాలను అర్ధాంతరంగా పాడు చేసుకుంటున్నారు. నాశనకరమైన మార్గంలో నడిపించుకుంటున్నారు. దేవుని కొరకు పాటలు పాడేవాళ్ళు ఉన్నారో చెప్పండి? దేవుని కొరకు ఆలోచన చేసేవారు ఉన్నారు చెప్పండి? దేవుని కొరకు 4 మాటలు చెప్పేవారు ఉన్నారా అంటే అలాంటి ఆలోచనలు మనుషులలో లేకపోయాయి. అందుకే యెహోవాను స్తుతించుట వ్యర్థం అనుకుంటుంది లోకము. ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చేసిన త్యాగముల గురించి ఎవ్వరూ కూడా ఆలోచన చేయలేకున్నట్టుగా బ్రతుకుతున్నారు ఈనాటికి కూడా. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడంటే ప్రారంభంలో మనం చదువుకున్నాము,
నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికరంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. ఈ శరీర నిర్మాణం అంతా కూడా సిద్ధపరిచినది, తయారు చేసినది ఎవరు అంటే దేవుడే. ఆయనే యెహోవా. మరి నిన్ను కలుగు చేసిన దేవుని కొరకు నువ్వేమని ఆలోచన చేస్తున్నావు? నిన్ను సృష్టించిన దేవుని కొరకు నీవు ఎలాంటి ఆలోచనలో బ్రతుకుతున్నావు అంటే ఏదో చేసింటాడు, ఎంజాయ్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఆయన చేస్తే నేనేం అడిగానా? ఎవడో క్వశ్చన్ వేశాడంట తల్లిదండ్రుల్ని, మిమ్మల్ని కనమని నేను అడిగానా, ఎందుకు కన్నారు మీరు నన్ను అని అడిగాడంట. సమాధానం ఏమని చెప్పండి ఆ తల్లి ఆ తండ్రి. ఇలాంటి పాడు ఆలోచనలో వ్యవస్థ అంతా కూడా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు మాత్రము నిత్యము కూడా మన కొరకు మన నిమిత్తం ఆలోచన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఏనాడు కూడా అలసిపోలేదు మన కొరకు ఆలోచించుటకు. వర్షాకాలంలో మంచి వర్షము, ఎండాకాలంలో మంచి ఎండలు, గాలి కాలంలో మంచి గాలులు, ఈ ప్రకృతికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా పంచభూతములను ఆయన కలగజేసి మన కొరకు ఉంచితే మనం ఏం చేస్తున్నామంటే అనుభవిస్తున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము. తింటున్నాము, త్రాగుతున్నాము, సర్వ సుఖాలను అనుభవిస్తున్నాము. కానీ దేవా నీకు స్తోత్రము నాయనా, యెహోవా నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు నాయనా అనలేకపోతున్నాము. పనికిరాని ఆలోచనల చేత మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు దేవునికి దూరమై. 148వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన దూతలారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి అన్నాడు. చూడండి, దూతలారా. మనందరికీ కూడా పంచభూతాలు దూతలు పనిచేస్తున్నాయి. ఒక 10 నిమిషాలు గాలి లేకపోతే చచ్చిపోతాము. ఒక వారం రోజులు నీళ్ళు త్రాగకపోతే చచ్చిపోతాము. 3 పూటలు అంటే ఒక 10 రోజులు అన్నం తినకపోతే చచ్చిపోతాము. భూమి పండటానికి దేవుడే కారణము. ఆయన దూతలను ఉంచాడు మీ చుట్టూ, అంటే మన చుట్టూ, మనందరి చుట్టూ కూడా మనల్ని కాపాడడానికి, మనల్ని అందరినీ కూడా రక్షించటానికి దేవుడు ఏం చేశాడు? దూతలను సృష్టించాడు, దూతలను ఉంచాడు నీ చుట్టూ. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. కిందకంటున్నాడు చూడండి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అంటున్నాడు. చూడండి, సూర్య చంద్రులను గురించి చెబుతున్నాడు, కాంతి గల నక్షత్రముల గురించి చెబుతున్నాడు. కాంతి గల నక్షత్రములు దేవుని స్తుతిస్తాయంటే స్తుతిస్తున్నాయండి. సూర్య చంద్రులు దేవుని స్తుతిస్తున్నాయంటే, స్తుతించడం అంటే అర్థం ఏంటి? స్తుతించడం అంటే అర్థం ఏంటి? ఎలా స్తుతించడం అంటే ఎలా? ఆయన మాట వినటమే స్తుతించుట. స్తుతించడం అంటే చాలామంది మనవాళ్ళు నేర్చుకున్నారులేండి, మంచి భక్తి. మోకాళ్ళు వేయటము, రోజంతా శృతి 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 24 గంటలు స్తుతే. 1000 స్తుతులు గ్రంథము, 50,000 స్తుతుల గ్రంథం. అంటే దాంట్లో ఏముంటుంది? ఆ గ్రంథంలో, ఆ పుస్తకంలో ఏముంటుందంటే స్తుతి స్తుతి స్తుతి. ఎన్నిసార్లు? 1000 సార్ల, 10,000 సార్ల, 50,000 సార్ల, 1,00,000 సార్ల స్తుతి అనే ఉంటుంది. ఆ స్తుతి స్తుతి అనే మాటనే పలికేయాలి. ఇది నేర్చుకున్నారు మన వాళ్ళు. కానీ సూర్యుడు స్తుతి స్తుతి అనకంటే అక్కడే ఆగిపోయాడా? చెప్పండి. పొద్దున 6 గంటలు అయిందనుకోండి, సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? చెప్పండి. సూర్యుడు కూడా ఎక్కడో ఒక చోట భూమికి ఒక ప్రక్కన ఉండి అక్కడే నిలబడి స్తుతి 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 అన్నాడు అనుకోండి, మనకైతే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? బాగుంటుందా? తెల్లారిపోతుంది మన బతుకింగా. కానీ సూర్యుడు దేవుని మాట వింటున్నాడు, చంద్రుడు దేవుని మాట వింటున్నాడు, కాంతి గల నక్షత్రములు దేవుని మాట వింటున్నాయి. మీరందరూ ఆయన్ని స్తుతించుడి. ఎందుకంటే సూర్యుని కలుగు చేసినది దేవుడే, చంద్రుణ్ణి కలుగు చేసినది దేవుడే, ఆకాశ నక్షత్రములు, కాంతి గల నక్షత్రములను కలుగు చేసినది దేవుడే, నిన్ను కూడా కలుగు చేసినది దేవుడే. ఆ వెలుగుతూనే ఉన్నాయి, అందుకే కాంతి గల నక్షత్రములారా అన్నాడు.
వెలుగుతూనే ఉన్న రాత్రిపూట చూడండి ఎంత చక్కగా మెల్లమెల్ల మెరుస్తూ ఉంటాయి. నీవు ఆనందించటానికి, నీవు సంతోషించటానికి, నీ పనులు జరగటానికి, దేవుని కొరకు ఆలోచనలు ఎక్కుకున్నట్టుగా బ్రతుకుతున్న వారికి నిజంగా దేవుడు ఎంత మంచి మాటలు వ్రాయించాడు. ఇంకేమంటున్నాడు కింద చూడండి, 4వ వచనము. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములు కనబడుతున్నాయి చెప్పండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, ఎక్కక్కడ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా కలుగు చేసినది ఆయనే కాబట్టి ఆయన చెబుతున్నాడు. పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా, నీలముగా కనబడుతున్న ఆకాశం అంతా కూడా నీళ్ళేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈరోజు. ఆ నీటికి చెప్తున్నాడు దేవుడు. ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞీయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. యెహోవా ఆజ్ఞిస్తే పుట్టినవంట అవన్నీ కూడా. మరి నీవెలా పుట్టావు? కోతి నుంచి పుట్టావా? ఆకాశం నుంచి అలా దప్పున కిందకి పడిపోయావా? దుప్పమని కిందకి పడేవా చెప్పండి? నిన్ను తన స్వహస్తాలతో నిర్మాణం చేశాడంట, తన సొంత చేతులతో నిన్ను నిర్మించాడంట. అందుకే ఎందుకు యెహోవాను స్తుతించాలంటే నిన్ను కలుగు చేసినందుకు ఆయన్ను స్తుతించాలి. నిన్ను పుట్టించినందుకు స్తుతించాలి. దేవుడు అంటే లెక్కలు ఎక్కుకున్నట్టుగా బ్రతకటం నేర్చుకున్నారే. ఎంత ద్రోహం చేస్తున్నారో తెలుసా దేవునికి, ఎంత కీడు తలపెడుతున్నారో తెలుసా దేవునికి. అయినా దేవునికి ఒరిగేదంటూ ఏమీ లేదు, దేవునికి నష్టపోయేదంటూ ఏమీ లేదు. మనుషులందరూ కూడా నష్టపోవటానికి సిద్ధపడుతున్నారు, కానీ ఆయన మాత్రము ఏ ఒక్కరూ కూడా నష్టపోకూడదనే ఆలోచనతోనే ఆయన నిత్యము కూడా మనల్ని ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఇదంతా ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్ల ఎంత చక్కగా వ్రాయించాడు. కిందకి, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటికి కట్టడ నియమించును, ఏదియు దాన్ని అతిక్రమింపదు. నిత్య స్థాయువులుగా స్థిరపరిచాడంట. సూర్యుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్నేళ్ళైంది? మనం పుట్టి మహా అంటే, నేను పుట్టి కనీసం అంటే ఒక 50 ఏళ్ళు అనుకోండి. మీరు పుట్టి 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు. కానీ సూర్య చంద్ర నక్షత్రములు పుట్టి నిత్య స్థాయువులుగా అన్నాడు చూడండి, నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. సూర్యుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే 1500 కోట్ల సంవత్సరాలు అయిందంట. ఎన్ని సంవత్సరాలు? 1500 కోట్ల సంవత్సరాలు. అది నిత్యము తూర్పును ఉదయించాలి, పడమట అస్తమించాలి. దాని పని అదే, మీరిపోదంట దేవుని పని. దేవుని మాటను తూచ తప్పకొక్కున్నట్టుగా చేస్తున్నాయంట అవి. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన కలుగు చేసినందుకు, ఆయన మనల్ని కలుగు చేసినందుకు మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి వ్యతిరేకంగా బ్రతకటం నేర్చుకున్నాము. కిందకి, భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లులారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా. ఎంతవరకు చెప్పాడు చూడండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఏం చేస్తుంది చెప్పండి? ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుందంట. మొన్నే ఒక భయంకరంగా తుఫాను వచ్చింది సౌదీ అరేబియా దేశంలో, చైనాలో వచ్చింది ఒక తుఫాను.
భయంకరంగా ఇళ్ళన్నీ కూడా ఏమైపోయానంటే నీటిలో కొట్టుకొని పోతున్నాయి, పడిపోతున్నాయి. ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి. ఇవన్నీ కూడా భూమి మీద ప్రాకు పురుగులారా అన్నాడు, ఆకాశ పక్షులారా అన్నాడు, మృగములారా అన్నాడు, మకరములారా అన్నాడు. చూడండి అబ్బా, ఏంటంటే నిజంగా అవన్నీ కూడా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నాయంటే మీ ఇంటి ముందు కోడి ఉందనుకోండి, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుందా లేదా? ఎలా నెరవేరుస్తుంది చెప్పండి? ఎలా నెరవేరుస్తుంది కోడి? ఒక మేకపోతు ఉందనుకోండి, ఒక మేకపోతు మీ ఇంటి ముందు ఉందనుకోండి, దాన్ని పెంచుతున్నావు, సాకుతున్నావు, దానికి గడ్డేస్తున్నావు. ఎందుకు వేస్తున్నావు? కోసుకొని తినటానికి. అది ఏ రోజన్నా అనుకోయిందో చెప్పు? వీళ్ళ నన్ను కోసుకొని తింటారు, పొలానికి గడ్డి మేయటానికి తీసుకువెళ్ళిన తర్వాత అలాగే నేను కొండ గుట్టల్లోకి పారిపోదామని ఏ రోజన్నా అనుకోయిందో చెప్పండి? ఇంటి ముందు కోడి ఏ రోజన్నా నన్ను కోసుకొని తింటారని ఆలోచన చేసిందో చెప్పండి? అవి బలి కావలసినది నీ కొరకే. వాటికి తెలుసు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ధిక్కరింపని. ఆకాశ పక్షులైతేనేమి, భూ జంతువులైతేనేమి, సమస్తమును కూడా ఆయన మాటను తిరస్కరింపక ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన పరిస్థితులు బాగలేకపోతే ఎన్ని దేవుళ్ళైనా మార్చేస్తాం మనము, అవునా కదా? మన పరిస్థితి బాగలేదనుకోండి, దేవుళ్ళని మార్చేస్తాము. మన పరిస్థితి బాగలేదనుకోండి, దేవుడే లేడంటాము. కానీ వాక్యం ఏమని చెబుతుందంటే ప్రేమన వర్లరా చూడండి, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనము. 73వ అధ్యాయము 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు అన్నాడు. చూడండి, ఆసాపు గారు రాసిన కీర్తన ఇది. ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? మనమంటామా చెప్పండి? ఆకాశమందు నా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యెహోవా. ఆయన తప్ప నాకెవరూ లేరు అనేటట్లుగా మనం ఏనాడైనా ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఆ మాట అన్నామా చెప్పండి? అనలేదు. దేవుడు నిత్యము ఏమంటున్నాడో కిందకి ఆలోచిస్తే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయున్నాడు. నా శరీరం అంతా కూడా క్షీణించిపోయినప్పటికీ కూడా నాకు ఆశ్రయదుర్గం ఎవరు అంటే నా దేవుడే. అలాంటి మంచి మనసు కలిగి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే ఆలోచనలో ఉండాలి మనిషి. అలా ఎవరు కనబడుతున్నారు చెప్పండి? దేవుని మాటలను వింటున్నారు, దేవుని ఆలోచనలో బ్రతకలేకపోతున్నారు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కరోజు సూర్యుడు ఉదయింపకపోతే నీ పరిస్థితి వేరైపోతుంది. వర్షాకాలం అంతా ఒక సంవత్సరం వర్షము కురవకపోతే నీ పరిస్థితి వేరైపోతుంది. వీటన్నిటికీ కూడా దేవుడు ఖచ్చితమైన కట్టడను నియమించాడు. వర్షాకాలంలో వర్షం పడాలి, గాలి కాలంలో గాలి విసరాలి, ఎండాకాలంలో మంచి ఎండలు కాయాలి, చలికాలంలో మంచి చలులు పడాలి. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? భూమి మంచిగా ఫలభరితమైన పంటను సారాన్ని ఇవ్వాలి. వీటన్నిటిని కూడా కలుగు చేసినది నీ దేవుడే. స్తుతులకు పాత్రుడైన దేవుడు. నీ స్తుతులకు అర్హుడు ఎవరు అంటే దేవుడే, యెహోవా. దేవుని ఎందుకు స్తుతించాలి? యెహోవాని ఎందుకు స్తుతించాలంటే ప్రేమన వాళ్ళరా, సమస్త మనుషుల కొరకు నిత్యము ఆలోచన చేసిన వ్యక్తి ఆయన. సమస్త మనుషులు కూడా కలుగు చేసిన వ్యక్తి దేవుడే. మరి దేవుని ఎంతవరకు మనమందరం కూడా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం? ఆలోచించాలి. ఆలోచన చేస్తూ దేవుని యొక్క మనసును మనమందరం కూడా తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదివితే కానీ ఆయన మనసు అర్థం కాదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
18వ వచనము. ఏమంటున్నాడమ్మా? 40వ అధ్యాయము 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు అంటున్నాడు. చూడండి, ఏ రూపాన్ని ఆయనకు సాటి చేయగలవు? ఇశ్రాయేలు అందరూ కూడా చేసిన పనికిరాని పని ఏం చేశారంటే, ఇశ్రాయేలు అందరూ కూడా మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. మాకు ముందుగా నడవటానికి ఒక దేవుణ్ణి తయారు చేయి అని అహరోనుతో కొట్టుకున్నారు. కానీ దేవుని మాట ఏమంటుందంటే, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఆయన రూపం ఇది అని నువ్వు సాటి చేసుకోలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే ఆయన కనిపించలేని ఆకారంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం చెబుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఎవ్వరినీ కూడా సాటి చేయకండి దేవునితో.